Good morning, children. Welcome back to online classes. Today onwards we are starting our online classes again. We are in the second chapter. That is sets. We are in the middle of this chapter. Once again, I am revising those points which I explained in previous classes of this set. Okay, what is a set? A set is a group of some well-defined objects. And set is a group of some well-defined objects. Objects may be numbers, things. That means numbers అంటే ఏదో ఇంటిజర్స్ అవ్వచ్చు, ఓల్ నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదో పర్టికులర్ కండిషన్ ఫాలో అయ్యే నెంబర్స్ అన్నీ ఆ సెట్లో ఉంటాయన్నమాట. అలాగే థింగ్స్ అవ్వచ్చు. సపోజు ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ చూడండి, అవి ఇది ఒక సెట్. ఇది 1 2 3 4 సో ఆన్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనమాట ఇది. అలాగే వెల్ డిఫైన్డ్ మీన్స్ మీకు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, ఒక ఎలిమెంట్. ఈ సెట్లోని ఉన్న వాటిని ఏమంటారు అనమాట, ఎలిమెంట్స్ అంటారు. సెట్లో ఉన్న థింగ్స్ని ఏమంటారు అనమాట, ఎలిమెంట్స్ అంటారు. మనం సపోజ్ ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చాం, 5 ఇచ్చాం. సపోజ్ ఈజ్ 5 బిలాంగ్స్ టు దిస్ సెట్? ఎస్, 5 ఆల్సో బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. సో 5 బిలాంగ్స్ టు బి. అర్థమైంది కదా మీకు? అంటే ఏదైనా నెంబర్ ఇస్తే మనం అందులో ఉందో లేదో చెప్పగలిగితే, అదే ఆ థింగ్ ఇస్తే అందులో ఉందో, ఆ సెట్లో ఉందో లేదో చెప్పగలిగితే దాన్ని వెల్ డిఫైన్ అంటాం. రైట్? ఇది ఇది బిలాంగ్స్ టు సింబల్, అంటే దానిలో ఉంటుందని. సపోజు ఇందులో -5, ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ సెట్? నో. సో నాట్ బిలాంగ్స్ టు రాస్తాం అనమాట. నాట్ బిలాంగ్స్ టు బి. రైట్? బిలాంగ్స్ టు అంటే అందులో ఉంటుందని, నాట్ బిలాంగ్స్ టు అంటే ఇందులో ఉండదని. రైట్? ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ లైక్ ఏబిసిడి. ఇందులో ఎలిమెంట్స్ని దేంతో చూపిస్తాం మనం? ఎక్కువగా ఏబిసిడి స్మాల్ లెటర్స్ తోటి. సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఏబిసి. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్లీ బికాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ సో మెనీ టైమ్స్. రైట్? నౌ సెట్ని మనం కొన్ని ఫామ్స్లో చూపించవచ్చు. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, 2 ఫామ్స్ ఉంటాయి. సపోజ్ రోస్టర్ ఫామ్ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఇచ్చాను. 2 4 6 8 10 2 4 6 8 10 ఇలా ఇచ్చాం. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్గా రాసేస్తే దాన్నేమో రోస్టర్ ఫామ్ అంటాం. అలా కాకుండా సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? దాన్ని ఇలాగా చూడండి, ఇది మనకి ఇందులో అన్నీ చూడండి, 2 4 6 8 10 ఇవి 2 యొక్క మల్టిపుల్స్. ఎంత లోపల ఉంది చూడండి, 2 into 1 ఇది, 2 into 2 2 into 3 2 into 4 2 into 5. రైట్? ఇవన్నీ ఇది 5 వరకు అనమాట. అంటే ఇందులో ఉన్న ఎక్స్ సచ్ దట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే, ఎక్స్ అన్నది ఏంటి? ఎలిమెంట్. సచ్ ద ఎక్స్ ఎలాంటి ఎలిమెంట్? 2 యొక్క మల్టిపుల్స్ అనమాట. అంటే 2n అని రాసాం. ఎక్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్ ఎలాంటిది? 2n, 2 into సంథింగ్ రూపంలో ఉండే ఎలిమెంట్. అదే ఆ n మళ్ళీ ఏంటది? న్యాచురల్ నెంబర్స్. చూడండి, 1 2 3 4 5 వరకు ఉంది. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అండ్ n లెస్ దాన్ ఈక్వల్ టు ఎంతవరకు ఉంది చూడండి? 5. n లెస్ దాన్ ఈక్వల్ టు 5 అనమాట. అలా ఇలా రాస్తే దీన్ని ఏమంటారు? సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఇవన్నీ, ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి అవన్నీ. తర్వాత ఇది అయిపోయింది. చూడండి, ఇది చూడండి, ఇది 2 3 5 7. దీని సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్, ఎక్స్ లెస్ దాన్ 10. అదనమాట సెట్ బిల్డర్ ఫామ్. ఇంక బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు చెప్పాను కదా. ఆ సెట్లో ఆ ఎలిమెంట్ ఉంటే బిలాంగ్స్ టు అని రాయాలి, లేకపోతే నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. రైట్? నెక్స్ట్ ఇంకా ఏం రాసాను చూడండి, నల్ సెట్. ఈ సెట్లు ఏవి? నాట్ ఏ సెట్ ఏది? చూడండి, ఇది జనవరి జూన్ జూలై. నాట్ ఏ సెట్ బికాజ్ వీ కెనాట్ ఫైండ్ అవుట్. This one is sorry, I didn't write question here. These are the answers. Okay, if you can tell which is set or which is not set. సెట్ ఎప్పుడు అవుద్ది? అందులో ఉన్న ఎలిమెంట్స్ నువ్వు చెప్పగలిగితే దాన్ని సెట్ అంటాం, లేదంటే నాట్ ఏ సెట్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ అంటే టాప్ 10 క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ అన్నాం అనుకో. ఈజ్ ఇట్ ఏ సెట్? నో, because we cannot say who are top 10 players. Okay, so many top players are there, we cannot say which one is the best one. Okay, so that is not a set. Right? Suppose all the months of a year and anko, yes, it is a set because we can say what are those elements. అంటే January to December వస్తాం కదా, అది రాసేయగలుగుతాం మనం. సో దట్ ఈజ్ ఏ సెట్. సెట్ అంటే అది. రైట్? ఇది అయింది.
నెక్స్ట్ చూడండి, సెట్ బిల్డర్ ఫార్ములా ఎలా రాయాలో ఇచ్చాం. 3, 6, 9, 12. దాన్ని 3x1, 3x2, 3x3, 3x4. ఇందులోని ఎలిమెంట్స్, ఇది సెట్ బిల్డర్ ఫార్మ్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n అని రాయొచ్చు. 3 ఇంటూ సంథింగ్ అని ఉంది కదా, సో n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. n లెస్ దాన్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 అలా అనమాట. నేను సెట్ బిల్డర్ ఫార్మ్లో రాయడం అది. నెక్స్ట్ ఏంటిది, టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే యూనివర్సల్ సెట్, ఎంప్టీ సెట్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, డిజాయిన్ సెట్స్ అని ఇలాంటివి. అదే ఇన్ఫినైట్ సెట్, ఫైనైట్ సెట్ అని ఇక్కడే చెప్పేస్తున్నాను. ఎంప్టీ సెట్ అంటే ఏదైనా సెట్లో అసలు ఎలిమెంట్సే లేవనుకోండి, దాన్ని ఏమంటారు, ఎంప్టీ సెట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఎంప్టీ సెట్ అలా రాయాలి సింబల్, ఇది ఎంప్టీ సెట్, రైట్. అంటే సపోజ్ ఏం రాస్తారు, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్స్ గ్రేటర్ దాన్ 2. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్స్ గ్రేటర్ దాన్ 2. 2 కంటే పెద్దవైన ఈవెన్ ప్రైమ్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? ఈవెన్ ప్రైమ్స్ ఓన్లీ 2 ఒకటే, కానీ అది ఏమన్నాడు, 2 కంటే పెద్దది అన్నాడు. అంటే అది ఏమవుద్ది అనమాట, ఎంప్టీ సెట్ అవుతుంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 2. 2 కంటే పెద్దవైన ఈవెన్ ప్రైమ్స్ రాయమన్నాడు. ఈవెన్ ప్రైమ్స్ 2 కంటే పెద్దవైన ఏం లేదు, 2 ఒకటే ఉంది ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఇట్ ఈజ్ ఎంప్టీ సెట్ అనమాట, రైట్. అలాగా అదే ఎంప్టీ సెట్. యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే చూడండి, మీకు సెట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అన్నది ఉందనుకోండి, అది అలా ఉంచండి. సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. సెట్ ఆఫ్ ఏ అన్నదేమో సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్, బి అన్నదేమో సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఉందనుకోండి. సెట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ ఉందనుకో. ఈ రెండిట్లకి సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. ఏదైనా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ సెట్ ఆఫ్ ఆల్ 8th క్లాస్ స్టూడెంట్స్, సెట్ ఆఫ్ ఆల్ ఏ అనేదేమో సెట్ ఆఫ్ ఆల్ 8th క్లాస్ స్టూడెంట్స్, సెట్ ఆఫ్ ఆల్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఏమో బి, సి ఏమో సెట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఇలాగా 1 to 10th అన్ని సెట్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నిటికి యూనివర్సల్ సెట్ ఏమవుద్దంటే, సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రత్యూష స్కూల్ యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. యూనివర్సల్ సెట్నేమో దీంతో డినోట్ చేస్తాం, లేకపోతే ఇదన్నా ఈ సింబల్ అన్న ఇచ్చు, లేకపోతే యూనివర్సల్ సెట్, రైట్. యూనివర్సల్ సెట్. ఓకే అమ్మా, ఎంప్టీ సెట్ చెప్పాను, యూనివర్సల్ సెట్ చెప్పాను. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అనుకోండి, చూడండి ఇందులో చూడండి కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 3, 6, 9, 12 ఇందులోనే ఇయ్యే. సో దీన్ని ఫైనైట్ సెట్ అంటాం. అలా కాకుండా మీకు సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ అన్నాం అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్, ఇటువైపు డాట్స్ పెట్టాం, ఇటువైపు డాట్స్ పెట్టాం, అంటే ఇన్ఫినైట్ వరకు రాసుకోవచ్చు అటు ఇటు. సో ఇది ఏమవుతుంది అనమాట, ఇన్ఫినైట్ సెట్ అవుతుంది, రైట్. మన అందులో ఏదైనా సెట్ విచ్ హ్యాజ్ ఏ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఇఫ్ ఏ సెట్ హ్యాజ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినైట్ సెట్, రైట్. దట్ వన్ ఈజ్ దట్. తర్వాత వెన్ డయాగ్రామ్స్ చూడండి, వెన్ డయాగ్రామ్స్ సబ్సెట్స్ రాస్తున్నాను ఇప్పుడు. సబ్సెట్స్ ఎలా రాయాలి, 1, 2, 3 ఉందనుకోండి. ఇప్పుడు 1, 2, 3 ఉందమ్మా. ఈ 1, 2, 3కి సబ్సెట్ 1, 2 ఉందనుకోండి, ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. ఇది సపోజ్ ఇది ఏదో పి అనుకోండి, క్యాపిటల్ లెటర్స్ వేయాలి, 1, 2, ఇదేమో 1, 2, 3. దెన్ పి సబ్సెట్ ఆఫ్ ఏ అవుద్ది. సబ్సెట్ సింబల్ ఇది, పి సబ్సెట్ ఆఫ్ ఏ అవుద్ది. ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి, కానీ ఇది దీనికి సబ్సెట్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న 3 ఇందులో లేదు కాబట్టి. ఓకే, అర్థం కదా, ఇందులో ఉన్న 3 ఇందులో లేదు. సో ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ పి, బట్ పి సబ్సెట్ ఆఫ్ ఏ. అర్థమైంది కదా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ నేను ఏదో చెప్తున్నాను కానీ ఎలాగే చూడండి. ఇప్పుడు దీనికి సబ్సెట్స్ ఎలా రాస్తాం, సెపరేట్ 1 ఉందా, 1, 2, 3 ఉందా, 1 సబ్సెట్ అవుతుంది సెపరేట్ తీసుకుంటే, 2 ఒకటి సబ్సెట్, 3 ఒకటి సబ్సెట్, అంటే సెట్ సింబల్ వేసి రాయాలి. సెపరేట్గా సింగిల్ ఎలిమెంట్స్ వేసి చేసాం. అలాగే 1, 2 ఒక సబ్సెట్, అలాగే 2, 3 ఒక సబ్సెట్, 1, 3 ఒక సబ్సెట్. ఇవి అన్నీ రాసాను చూడండి. మళ్ళీ 1, 2, 3 ఫుల్గా ఒక సబ్సెట్, అలాగే ఎంప్టీ సెట్ ఒక సబ్సెట్, ఎంప్టీ సెట్. ఓకే, ఎంప్టీ సెట్ కూడా ఒక సబ్సెట్. అంటే ఎన్ని వచ్చినాయి చూడండి, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి మొత్తం సబ్సెట్స్. ఇవన్నీ దీని సబ్సెట్స్ అనమాట. మన సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అన్నదానికి ఏంటంటే, ఇది ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి ఎలిమెంట్స్. సో 2 to the power of 3 అనమాట. సింబల్ అయితే 2 to the power of n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్. 2 to the power of 2 క్యూబ్ కదా, ఇక్కడ 2 క్యూబ్ అంటే ఎంత, 8.
8 సబ్సెట్స్ వస్తాయి. ఇందులో మనకి దానికి అదే కాకుండా చూడండి, ఇది ఒక 1 2 3 అన్నది ఏనే, ఏ కూడా దానికి అదే సబ్సెట్. ఇది తప్పించి మిగతా అన్నిటిని ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. మీకు అర్థమైందా? ఈ ఏ అన్నది దానికి అదే సబ్సెట్ కదా, ఆ సబ్సెట్ తీసేస్తే మిగతా అన్నిటిని ఏమంటాం అనమాట, ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. రైట్, అయినప్పుడు ఈ సబ్సెట్స్ ఇంకో దీనికి 4 ఉన్నాయి చూడండి. 4కి 2 to the power of ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 2 to the power of 4 ఎంత అవుద్ది, 16 అవుద్దమ్మా. 16 వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుంది కదా ఎంత, మళ్ళీ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు. అలాగే మీకు వెన్ డయాగ్రామ్స్ ఒకటి చెప్పాను. ఇది యూనివర్సల్ సెట్. ఇది వెన్ డయాగ్రామ్ యూనివర్సల్ సెట్ ఎప్పుడు ఇలా రెక్టాంగిల్ వేయాలి, దానికేమో సింబల్ ఎలాగ వేస్తారు, అందులో మిగతా రాస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఇర్రేషనల్ నెంబర్స్, ఇది రేషనల్ నెంబర్స్, ఇది రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో ఇంటిజర్స్ సబ్సెట్, మళ్ళీ ఇంటిజర్స్లో ఓల్ నెంబర్స్ సబ్సెట్, మళ్ళీ ఓల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ సబ్సెట్. ఓకేనా? ఈ రెండు కలిపి రియల్ నెంబర్స్ ఉంటుంది. ఈ అన్నిటికీ యూనివర్సల్ సెట్ ఏమవుద్ది అనమాట, రియల్ నెంబర్స్ అవుద్ది. అంటే క్యూకి క్యూ డాష్కి, క్యూ అంటే రేషనల్ నెంబర్స్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్కి, నేచురల్ నెంబర్స్కి, ఇంటిజర్స్కి అన్నిటికి కూడా ఏమవుద్ది, యూనివర్సల్ సెట్ ఆర్ అవుద్ది. రైట్, అలాగమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సబ్సెట్ చెప్పాం కదా. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు ద అనదర్ సెట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్సెట్. సబ్సెట్ సింబల్ ఇది. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్సెట్స్ అయినాయి. మీకు యూనియన్, ఏ యూనియన్ బి సబ్సెట్స్ అని రాసాం కదమ్మా. వెన్ డయాగ్రామ్స్ చెప్పాను. ఏ యూనియన్ బి చూడండి. ఏ యూనియన్ బి అంటే ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి, రెండిట్లో ఉన్నాయని రాసుకోవాలి. దాన్నే మనం సెట్ బిల్డర్ ఫార్ములా ఎలా రాస్తున్నాం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే అర్థం ఏంటి చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఉంది ABCDEF. రైట్, చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్సెక్షన్ ఇది. యూనియన్ అంటే చెప్తున్నాను చూడండి. ఏ ఏమో సపోజ్ 2 3 5, బి ఏమో 1 2 4 ఇలా ఉందండి. ఏ యూనియన్ బి అంటే ఏం చెప్పాను, రెండిట్లో ఉన్నాయని రాసుకోవాలి మీరు. 2 3 5 యూనియన్ 1 2 4. అప్పుడు ఇవన్నీ రాసుకోవడమే. 2 3 5 1 2 4 ఇది యూనియన్. కానీ ఇక్కడ యూనియన్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి 2 2 సార్లు వచ్చింది, ఒకసారి రాసుకుంటే సరిపోదు. బిగినింగ్ నుంచి రాస్తాను చూడండి, 1 ఇంకో 2 టైమ్స్ ఉందని 2 టైమ్స్ రాయట్లేదు, తర్వాత 3 4 5 ఇది యూనియన్. యూనియన్ అంటే ఇదమ్మా. అంటే ఇది యూనియన్ బి ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. యూనియన్కి మనకి ఇంకో యూనియన్ ఇంక ఇలాగా రెండింటికి యూనియన్కి సెట్ మనకి ఏమంటారో వెన్ డయాగ్రామ్స్ అంటాం. వెన్ డయాగ్రామ్స్ యూనివర్సల్ సెట్ వేస్తారు. యూనియన్ అంటే ఏ ఉంది, ఇలాగా బి ఉంది, ఏబి, రెండిట్లకి ఇలాగ మీరు డార్క్ చేసేయాలి, ఇలా మొత్తానికి డార్క్ చేయాలి. ఓకే, రెండిట్లో కామన్గా ఉన్నది అయితే ఇక్కడ మనకి రెండిట్లో కామన్గా 2 సార్లు ఏమొచ్చింది, 2 వచ్చింది. ఆ 2 ఈ మధ్యలో వేస్తారు. ఈ కామన్గా ఉంది కదా, ఆ పార్ట్లో 2 వేసుకుంటారు. ఇందులో మిగిలినవి ఈ మిగిలిన ప్లేస్లో వేస్తారు. ఇందులో మిగిలిన ఏంటి, ఇంకేం మిగిలినవి 2 పోతే 1 4 ఇలా వేసుకుంటారు. ఇది యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే చూడండి, ఇంటర్సెక్షన్ సెట్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బికి ఫార్ములా సెట్ బిల్డర్ ఫార్మ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ రాయాలి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఏను బిని, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఆర్ ఉంది యూనియన్కి, కానీ అక్కడ అన్ రాస్తూ ఉంటాయి. అన్న అంటే ఏంటి, రెండింటిలో కామన్గా ఉన్నది రాసుకోవాలి మనం. చూడండి ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తున్నాం చూడండి. ఏ ఏంటేదేమో 2 3 5, ఇంటర్సెక్షన్ బి ఏంటమ్మా 1 2 4. అప్పుడు రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి చూడండి, ఈ రెండింటిలోనే ఉండాలి 2. ఇదనమాట ఇంటర్సెక్షన్. ఇలా రాయాలి, ఇలా వేసి ఇలా వేయాలి. ఇది ఒకటే వస్తుంది మనకి. ఇక్కడ ఏం చూడండి, అన్నీ వచ్చినాయి, మొత్తం అన్నీ వచ్చినాయి. కామన్ ఇది. దానికి మనకి దీని అంటే వెన్ డయాగ్రామ్ ఇలా రాయాలి. ఇంకో యూనివర్సల్ సెట్ ఇది 2 వేస్తాం, ఏబి. ఓకే, ఇక్కడ 2. ఓకే అమ్మా, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఇది. ఇప్పుడు నెక్స్ట్ క్లాసు కింద ఉన్న వీడియోలో మీరు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అవుద్ది అనమాట. ఓకే అమ్మా, చూసుకోండి.